భారీ ఆకారమున్న క్రూజ్ షిప్ సముద్రంలో రాళ్లను ఢీకొట్టి అందరూ చూస్తుండగానే బోల్తా పడిపోయింది. న్యూ జెర్సీలో సముద్ర తీరానికి చేరుకున్న ఓడలో మంటలు చెలరేగి వందలాది మంది ప్రయాణికులు సముద్రంలోకి దూకల్సి రావడం, ఇలా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. దానివల్ల వేల కోట్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. అలా చరిత్రలో జరిగిన అత్యంత ఖరీదైన 5 క్రూజ్ షిప్ల డిజాస్టర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ కొట్టి మీరు క్రూజ్ షిప్ లో ఒక్కసారైనా ప్రయాణించారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. కార్నివాల్ స్ప్లెండర్ క్రూజ్ షిప్. కార్నివాల్ స్ప్లెండర్ క్రూజ్ లైన్ నడిపే ఒక క్రూజ్ షిప్ ఇది. 2010 నవంబర్ 8 రోజున ఈ షిప్ కి అతిపెద్ద ప్రమాదం జరిగింది. లాంగ్ బీచ్ నుండి మెక్సికన్ రివర్ కు వెళ్తున్న క్రూజ్ ప్రయాణంలో 2వ రోజది. అప్పుడు ఎవ్వరు ఊహించని ఒక సమస్య ఎదురయ్యింది. అదొక క్యాటాస్ట్రోఫిక్ ఫెయిల్యూర్. అంటే డీజిల్ జనరేటర్ లో ఒకదానికి నిప్పంటుకుంది. నిజానికి అగ్ని ప్రమాదం జరగడానికి అది ఏమాత్రం సరైన ప్లేస్ కాదు. ఆ మంటలు మెల్లమెల్లగా ఎలక్ట్రికల్ కేబుల్స్ కి వ్యాపించడంతో షిప్ మొత్తం పవర్ పోయింది. పాతకాలంలో షిప్ కి తెరచేపలు అవసరమైనప్పుడు విద్యుత్ లేకపోతే అదొక సమస్యే కాదు. కానీ ఈ మోడర్న్ క్రూజ్ షిప్లకు ఇది ఒక పెద్ద సమస్య లాంటిది. వెంటనే మంటలను ఆర్పేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 4500 మంది ప్రయాణికులు ఉన్న ఈ షిప్ లో విద్యుత్తు లేకపోవడంతో నీటిలో చిక్కుకుపోయింది. ఇంజన్లకు విద్యుత్తును తిరిగి కనెక్ట్ చేయడానికి మార్గం లేకపోవడంతో ఆ షిప్ ను ఒక టగ్ బోట్ సహాయంతో తిరిగి కాలిఫోర్నియాకు లాక్కెళ్లాల్సి వచ్చింది. ఎయిర్ కండిషన్ లేదా రిఫ్రిజిరేషన్ కోసం కూడా పవర్ లేకపోవడంతో ఈ దురదృష్టకరమైన క్రూజ్లోని ప్రయాణికులకు వేరే విధంగా ఫుడ్ అందించాల్సి వచ్చింది. నేవీ హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారం అందించారు. మిలిటరీ జోక్యం చేసుకోవడం అనేది ఆ క్రూజ్ అంత బాగా నడవడం లేదని ఒక సంకేతమని చెప్పొచ్చు. ప్రయాణికులందరికీ టికెట్ మరియు ప్రయాణ ఖర్చులను వాపసు ఇచ్చారు. మరియు వారికి ఉచిత క్రూజ్ కోసం ఒక వోచర్ కూడా లభించింది. వారి చివరి క్రూజ్ ప్రయాణం ఎంత బాగా జరిగిందో చూస్తే వారిలో ఎంతమంది నిజంగా ఆ వోచర్ని తీసుకున్నారో లేదో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ మొత్తం సంఘటన వల్ల కార్నివాల్ కు $100 మిలియన్ నష్టం వాటిల్లిందని చెప్పారు. కానీ క్రూజ్ షిప్లకు అగ్ని ప్రమాదాలు మాత్రమే సంభావ్య ప్రమాదం కాదు. జనవరి 13, 2012న ఇటాలియన్ క్రూజ్ షిప్ కోస్టా కంకోడియా సముద్రంలో తమ పడవను పాడు చేయడానికి ఇంకా చాలా ఖరీదైన మార్గాలున్నాయని తెలుసుకుంది. ముందుగా ప్రణాళిక వేసుకున్న 7 రోజుల క్రూజ్లో కెప్టెన్ గిగ్లియో ద్వీపానికి మరింత దగ్గరగా ప్రయాణించడానికి ఓడను దాని మార్గం నుండి కొద్దిగా పక్కకు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఇదొక ప్రాణాంతకమైన పొరపాటుగా పరిణమించింది. ఆ షిప్ నీటి అడుగున ఉన్న ఒక బండరాయిని ఢీకొనడంతో అది తీరానికి సమీపంలోనే బోల్తా పడి పాక్షికంగా మునిగిపోయింది. 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించి సహాయక చర్యలు చేపట్టగా దాదాపు అందరూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఈ విషాద ఘటనలో 33 మంది మరణించారు. మరి ఇప్పుడు షిప్లలో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఇంతటి ఘోర వైఫల్యం ఎలా సంభవించింది? దీనికి కారణం సిబ్బంది, ముఖ్యంగా కెప్టెన్ ఫ్రాన్సిస్కో స్కాటినో ఓడను దారి తప్పించి నడపడమేనని ఒక విచారణలో తేలింది. ప్రమాద సూచిక కనిపించగానే అతను ఓడలోని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను నరహత్య నేరానికి పాల్పడినట్టు రుజువైంది. అతనికి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కోస్టా క్రూజెస్ మరియు దాని మాతృ సంస్థ కార్నివాల్ పై మాత్రం ఎలాంటి క్రిమినల్ అభియోగాలు మోపబడలేదు. క్రూజ్ లైన్ యొక్క బీమా సంస్థ ఆ ఓడను పూర్తిగా ధ్వంసమైనట్టుగా ప్రకటించింది. తదనంతరం జరిగిన రక్షణ చర్య చరిత్రలోనే అతిపెద్ద సముద్ర రక్షణ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. కోస్టా కంకోడియాకు ఇరువైపులా ఫ్లోటేషన్ ట్యాంకులను వెల్డింగ్ చేసి దాన్ని తిరిగి నీటిపై తేలేలా చేశారు. ఆ తర్వాత దాన్ని తుక్కుగా మార్చడం కోసం 200 మైళ్ళ దూరంలో ఉన్న దాని స్వస్థలమైన జెనోవా ఓడరేవుకు లాక్కెళ్లారు. ఈ మొత్తం ప్రక్రియకు 5 సంవత్సరాలు పట్టింది. బాధితులకు పరిహారం ఇవ్వడం, ఆ షిప్ను లాగడం, వెలికి తీయడం, తుక్కుగా మార్చడంతో సహా ఈ ఘోర ప్రమాదానికి అయిన మొత్తం ఖర్చు సుమారుగా $2 బిలియన్ అంచనా వేయబడింది. గతంలో కార్నివాల్ ట్రైంపుగా పిలువబడిన కార్నివాల్ సన్ రైజ్ దాని చరిత్రలో కొన్ని అంతగా విజయవంతం కాని క్షణాలను చవిచూస్తుంది. 2013లో ఈ క్రూజ్ షిప్లోని వెనుక ఇంజన్ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక వ్యవస్థ ద్వారా అది స్వయంచాలకంగా ఆర్పివేయబడింది మరియు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం స్ప్లెండర్లో జరిగినట్టే మొత్తం విద్యుత్తు పోయింది. పరిస్థితిని మరింత దిగజార్చేలా ప్రయాణికుల డెక్ ప్రాంతాలలో మురుగునీరు వెనక్కి రావడం ప్రారంభమైంది.
దీని వాసన భరించలేనంత ఘోరంగా ఉండడమే కాకుండా అది చాలా పెద్ద ఆరోగ్య ప్రమాదంగా కూడా పరిణమించింది. దీనివల్ల మీడియా మొత్తం ఈ సంఘటనకు పూప్ క్రూజ్ అని పేరు పెట్టింది. ఇలాంటి విషయాలే వీటికి జరిగే చెడ్డ ప్రచారం. వాస్తవానికి టగ్ బోట్లు ఆ ఓడను మెక్సికోలోని ప్రోగ్రెసో ఓడరేవుకు లాగాల్సి ఉంది. కానీ సముద్ర ప్రవాహాలు కార్నివాల్ సన్ రైజ్ను ఉత్తరానికి తీసుకెళ్లడంతో అది చివరికి అలబామాలో లంగరు వేసింది. దీని తరువాత తమ నౌకాదళంలో ఇంజిన్ మంటల సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కార్నివాల్ గ్రహించింది. వారు తమ నౌకలన్నింటిపైన ఒక భారీ సమగ్రమైన నౌకాదళ వ్యాప్త సమీక్షను ప్రకటించారు. వారు ప్రతి ఓడలో బ్యాకప్ జనరేటర్లు ఏర్పాటు చేశారు. బహుశా అవి అప్పటికే అక్కడ ఉండాల్సింది. ఈ పని చేస్తున్నప్పుడు వరుసగా అనేక ప్రయాణాలను రద్దు చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ షిప్ సమస్యలు అంతటితో ముగియలేదు. అది మరమ్మతుల కోసం అలబామాలో లంగర్ వేసి ఉన్నప్పుడు అసాధారణంగా బలమైన గాలుల కారణంగా అది తన లంగర్ నుండి విడిపోయి మరో ఓడను ఢీకొట్టింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కార్ప్ ఆఫ్ ఇంజనీర్స్ నౌక. ఆ నౌక డ్రెడ్జ్ వీలర్ను ఢీకొట్టింది. దీనివల్ల దాని వెనుక భాగంలో 20 అడుగుల పెద్ద ఘాటు ఏర్పడింది. గాలి కారణంగా రేవులోని ఒక కాపలా గది కూడా కూలిపోయింది. ఈ ఘటనలో ఆ గదిలో ఉన్న వారిలో ఒకరు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు, మరొకరిని రక్షించగలిగారు. ఈ సంఘటనలన్నీ మరిన్ని కారణాల వల్ల ఓడ మరమ్మతులకు మరింత ఆలస్యమయ్యాయి. చివరికి ఈ మొత్తం విపత్తు వల్ల కార్నివాల్కు $80 మిలియన్ నష్టం వాటిల్లింది. ఎంటీఎస్ ఓషియానోస్ అనే క్రూజ్ షిప్ ఫ్రాన్స్లో నిర్మించబడింది. ఇది 1991లో తన విషాదకరమైన చివరి ప్రయాణానికి ముందు చాలా సంవత్సరాలు ప్రయాణించింది. దాని కెప్టెన్ యూనిస్ అవ్రానాస్ 30 సంవత్సరాలుగా నావికుడిగా ఉన్నాడు. ఇదొక మంచి సంకేతంలా అనిపిస్తుంది. నిజానికి అనుభవజ్ఞుడు సారథ్యం వహిస్తుండగా పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఎలా ఉంటాయి? అయితే ఓషియానోస్ ఒక తీవ్రమైన తుఫానులో చిక్కుకుంది. అది ఓడలో ఎంత దారుణమైన పరిస్థితులు సృష్టించిందంటే వెయిటర్లు ప్రయాణికుల బల్లల వద్దకు ఆహారాన్ని కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. రాత్రి గడిచే కొద్దీ తుఫాను మరింత తీవ్రమైంది. అసాధారణమైన అలల పరంపర ఓడను బలంగా ఢీకొట్టడంతో ఓషియానోస్ నీటితో నిండిపోవడం ప్రారంభమైంది. ఆ వెంటనే వారు విద్యుత్తును కోల్పోయారు. ఇంజన్ గది వేగంగా నీటితో నిండిపోయింది. చివరికి ఓషియానోస్ సముద్రం దయకు వదిలివేయబడి దిక్కుతోచిన స్థితిలో చిక్కుకుంది. ఈ సమయం వరకు ప్రయాణికులకు ఎలాంటి హెచ్చరిక గాని ప్రకటన గాని చేయలేదు. చివరికి వారిలో కొందరికి ఏం జరుగుతుందోనని అనుమానం వచ్చి వంతెనపైకి వెళ్లారు. అక్కడ వారికి ఒక్కరు కూడా కనపడలేదు. ఆ విషయం వారికి ఏమాత్రం సంతోషాన్ని కలిగించి ఉండదు. ఓడలో ఉన్న కళాకారులలో ఒకరు ఎవరో సమాధానం ఇచ్చే వరకు రేడియో ద్వారా ఆపద సంకేతాన్ని ప్రసారం చేశారు. సహాయ హెలికాప్టర్లు మరియు లైఫ్ బోట్లను పంపగా అందరూ రక్షించబడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సంఘటనకు మాత్రమే అంకితం చేయబడిన oceanosinking.com అనే పూర్తి వెబ్సైట్ ఉంది. సహాయక చర్యలకు నాయకత్వం వహించడంలో సహాయపడిన కళాకారులలో ఒకరైన మో సీల్స్ దీన్ని సృష్టించారు. ఓడ మునిగిపోవడానికి సంబంధించిన వివిధ వివరాలు మరియు ప్రత్యక్ష కథనాలను కలిగి ఉన్న ఈ వెబ్సైట్ను అతను ఎందుకు నిర్వహిస్తున్నాడో తెలియదు. ఎస్ఎస్ మోరో కాజిల్ 1930లో నిర్మించిన ఒక విలాసవంతమైన సముద్ర నౌక. మహామంద్యం సమయంలో కూడా ఈ ఓడ తన ప్రజాదరణకు ప్రసిద్ధి చెందింది. 1934వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి క్యూబా నుండి న్యూయార్క్కు ప్రయాణిస్తున్న ఓడకు నిప్పంటుకుని అది ఒడ్డుకు కొట్టుకుపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ విషాదంలో 137 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ఈ దుర్ఘటన జరగడానికి ఒకరోజు ముందు సంబంధం లేని కారణాల వల్ల కెప్టెన్ అకస్మాత్తుగా ఊహించని విధంగా మరణించాడు. ఆ క్షణం నుండే ఓడకు శాపం తగిలినట్టు అనిపించింది. తెల్లవారుజామున సుమారు 2:50 నిల్వ లాకర్లో మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ఆ మంటలు వేగంగా వ్యాపించి ఓడ మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఏ కారణం చేతనో కోస్ట్ గార్డ్ నుండి సహాయక బృందం రావడానికి ఆలస్యమైంది. ప్రయాణికులు, సిబ్బంది త్వరలోనే డెక్ మీద నిలబడలేనంత వేడిగా ఉండడం, పొగ వల్ల శ్వాస తీసుకోకపోవడం కష్టంగా మారడం వంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. వారు ఆ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడమో లేదా సముద్రంలోకి దూకడమో చేయాల్సి వచ్చింది. దాంతో ఉన్న సమస్య ఏమిటంటే నీరు చాలా అల్లకల్లోలంగా ఉండడంతో ఈత కొట్టడం దాదాపు అసాధ్యం. ఓడలో ఉన్న 12 లైఫ్ బోట్లలో కేవలం 6 మాత్రమే నీటిలోకి దించారు. అందరూ వాటిని ఉపయోగించుకోవడానికి తగినంత స్థలం ఉన్నప్పటికీ మిగిలిన వాటిని ఎందుకు ఉపయోగించలేదో తెలియదు. చివరికి సహాయక పడవలు చేరుకుని ఓడలోని ప్రజలను రక్షించగలిగాయి. కాలిపోయిన ఎస్ఎస్ మోరో కాజిల్ ఓడ చివరకు న్యూజెర్సీలోని ఆస్బర్బీ పార్క్ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అగ్ని ప్రమాదానికి గల కారణంపై సుదీర్ఘ విచారణ జరిగినప్పటికీ
కారణమేంటో తెలియలేదు. ఈ ఓడ పూర్తిగా ధ్వంసమైనట్టు ప్రకటించారు. 1934లో ఈ విపత్తు వల్ల అయిన ఖర్చు $4 మిలియన్ పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు జరిగిన క్రూజ్ షిప్ విపత్తులో టైటానిక్ అత్యంత ప్రసిద్ధమైంది.